Audio Jungle. जगदीश గత 2 సంవత్సరాల నుంచి పెద్దపల్లి పట్టణంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు విశ్వసించి ఇవాళ నూయిల మల్లయ్య గారు మరి గతంలో 3 సార్లు వార్డు మెంబర్గా ఇవాళ 3వసారి కౌన్సిలర్గా 6 పర్యాయాలు ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధిగా పనిచేయడం, మరి వారిని మనం మొదలే చైర్మన్ అభ్యర్థిగా డిక్లేర్ చేసుకోవడం, మరి చైర్మన్గా మల్లన్న గారే ఉంటారని చెప్పి ప్రజలకు ముందే చెప్పి వాళ్ళ ఓట్లు అడగడం, దాంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి ఇవాళ గెలిపించుకోవడం జరిగింది. నేను మీ ద్వారా ఈరోజు చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ పాలక వర్గం కానీ 36 వార్డులలో 36 మంది కౌన్సిలర్ ఇవాళ గెలవడం జరిగింది. మరి వారందరికీ కూడా నేను మీ ద్వారా ఒకటే విజ్ఞప్తి, ప్రజలు ఇవాళ అవకాశం ఇచ్చారు. ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఒక పారదర్శకమైనటువంటి ఒక మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఎలాంటి రాగద్వేషాలకు తావు లేకుండా పట్టణాన్ని నాతో పాటు మనందరం కలిసి దీన్ని కలిసికట్టుగా ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ సహకార మద్దతుతోనే పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అవకాశం కల్పించిన దేవుడికి, పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత విజయన్న గారికి మీ అందరి హృదయపూర్వక ధన్యవాదములు. నేను సామాన్య రైతు కుటుంబం నుంచి వెళ్ళి వచ్చిన వాడిని. 30 ఏళ్ళుగా వివిధ పదవుల్లో రాజకీయంలో ఉన్నవాను. మీలాగే పట్టణంలో పుట్టి పెరిగాను. ఇక్కడి రోడ్ల మీద నడిచే ఆకారంతో పరిష్కరిస్తాను. ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీరు, మంచి డ్రైనేజీ వ్యవస్థ, పక్క తడి, పొడి చెత్త, అమలు రోడ్లు, ఇవన్నీ నేను ఒక్కటే కాకుండా మనందరం కలిసి చేయాలి. దానితో కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మీడియా సోదరులు కావాలి. నేను ఇప్పుడు మీతోనే ఉంటాను. మీ సమస్యలను వేయడానికి పరిష్కరిస్తానని, ఎప్పుడు సిద్ధంగా ఉంటానని. ఈ పదవి ప్రజల ఆస్తి. మీ నమ్మకం ఎప్పటికీ నమ్ము చేయను. నిజాయితీగా, పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా పనిచేస్తానని మాట ఇస్తున్నాను. మీ అందరి సహకారంతో పెద్దపల్లి మున్సిపాలిటీని మరింత అందంగా, ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని, కృషి చేస్తానని, అందరం కలిసి పనిచేద్దామని, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం.